బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, మొత్తానికి సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీ విఆర్ఎస్ పైన బీజేపీ ఏంటి ఏమనుకుంటోంది అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల పోరు, వాళ్ళ వాటాలు పంచలేక, ఇదంతా తతంగం చూడలేక ఆయన విఆర్ఎస్ తీసుకున్నారు అని మన వార్తలు వస్తున్నా కూడా మరి అప్పటికి కాంగ్రెస్ ఖండిస్తూ ఉంది. అలాంటిది ఏమీ లేదు, ఆయన వ్యక్తిగత కారణాలతో ఆయన తప్పుకున్నారు అనేసి చెప్తున్నారు. సో బీజేపీ ఏమనుకుంటుంది? ఇటు కేటీఆర్ మాత్రం కాంగ్రెస్ బీజేపీ ఒక జాయింట్ వెంచర్ సర్కార్ నడుస్తోంది తెలంగాణ రాష్ట్రంలో, కేంద్రం కల్పించుకొని జోక్యం చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అంటున్నారు. ఇప్పుడు ఒకటి మేడం, మోదీ గారి పాలనలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇండిపెండెంట్గా డిపార్ట్మెంట్లను పర్యవేక్షించి నిర్ణయాలు చేసేటువంటి అవకాశం, అధికారం ఇవ్వబడింది. దాంట్లో వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కింద అనేక వేల మంది అధికారులు పనిచేస్తున్నటువంటిది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మీరు అడిగింది, తెలంగాణలో 22 మాసాల తర్వాత ఇవాళ మంత్రుల మధ్య కొట్లాటలు, డబ్బుల పంపిణీకి కొట్లాటలు, మంత్రివర్గ సమస్యల మీద కొట్లాటలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ప్రధానంగా మనకు కనపడుతున్నటువంటిది దీంట్లో కొండ సురేఖ గారు హైలైట్ అయినటువంటి సందర్భం. గతంలో మీకు జ్ఞాపకం ఉందో లేదో, రోజా గారు ఒక 4-5 నెలల కింద అనుకుంటాను, ఆమె మాట్లాడినప్పుడు మా మంత్రులు ఎట్లా తీసుకుంటారు, నేను అట్లా కూడా తీసుకున్నాను, ఆ కమిషన్ నేను అది కూడా తీసుకున్నాను అనేటువంటి సందర్భం చెప్పడం జరిగినటువంటిది. ఇప్పుడు అక్కడ సమ్మక్క సారాలమ్మ జాతరకు సంబంధించి ఇద్దరి మధ్యన డిపార్ట్మెంట్ ఏమో కొండ సురేఖ గారికి ఉంటుంది, దానికి టెండర్ కు సంబంధించినటువంటిది ఏమో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి. ఇది ఎందుకు ఇంటర్ఫేర్ అవుతున్నారు ఏందనేటువంటిది మనం జాగ్రత్తగా ఆలోచించినట్టయితే ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో, ఉత్తర భారతంలో అనేక ఎన్నికలు వస్తున్నాయి. వాళ్లకు డబ్బులు పంపేటువంటి రాష్ట్రాలు ముఖ్యంగా 2 ఎక్కువ ఉన్నాయి. హిమాచల్ని పక్కకు పెడితే 1 కర్ణాటక, 2 తెలంగాణకు సంబంధించినట్టు. కాబట్టి ఆ ఒక అండర్స్టాండింగ్లో ఎక్కడి నుంచి డబ్బులు ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలనేది సహజంగా ఉంటుంది. ఉన్న పరిస్థితి నడుస్తున్నట్టు దాంట్లో ఇద్దరి మధ్య డిస్ప్యూట్లో ఒకటి. రెండవది, ఆమె మాట్లాడిన దాంట్లో ఆమె కూతురు మాట్లాడింది. కూతురు మాట్లాడినటువంటి చాలా మంది మిత్రులు ఏమంటారు అంటే, కూతురికి ఏం సంబంధం అని కాంగ్రెస్ మిత్రులు అంటున్నారు. కూతురు మాట్లాడిన తర్వాత తల్లిగా మంత్రిగా ఆమె దాన్ని ఎక్కడ ఖండించలేదు. ఆమె తన వారసురాలని చెప్పుకుంటున్నది. అక్కడ బట్టి మనకు అర్థమైంది. ఖండించలే, మా కూతురు మాట్లాడింది పార్టీకి సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పలే. నేరుగా ఆమె ముఖ్యమంత్రి గారి సోదరుల మీద వాళ్ళకి ఎట్లా వస్తుంది, సెక్యూరిటీ ఎట్లా వస్తుంది, నిజానికి సెక్యూరిటీ దాంట్లో ఆ బ్రదర్స్ లో నేను ఒక ఆయన గుర్తుపట్టా. ఒక ఫంక్షన్ లో వచ్చినప్పుడు సెక్యూరిటీతో వచ్చినాడు. నేను మా బంధువులను అడిగాను, ఎవరంటే ఆయన రేవంత్ రెడ్డి గారు బ్రదర్, ఫస్ట్ లో బ్రదర్ అనేటువంటి చెప్పడం, ఆయన ఇక్కడక్కడ హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి. నేనేమంటున్నా అంటే, ఇలా రిజ్వీ గారు ఒక నికార్సైన నీతివంతమైన పరిపాలన కలిగినటువంటి అవినీతి రహిత అధికారి అనేటువంటిది, నేనేం సర్టిఫికెట్ ఇవ్వడానికి కానీ, నేను వచ్చే ముందు ఈ డిబేట్కి వచ్చే ముందు మా మేనల్లుడు ఆ డిపార్ట్మెంట్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చాలా కాలం పనిచేసి ఈ మధ్యలో రిటైర్ అయినాడు. సరే, ఆ డిపార్ట్మెంట్ అంటేనే ఒక కంపు డిపార్ట్మెంట్, మన అవునన్నా కాదనేటువంటిది. నేను అడిగాను, ఏందిరా బాబు అని. అంటే మామ, అతను ఏ మాత్రం కూడా నల్లమచ్చ లేనటువంటి అధికారి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంది, ఐఐటి కాన్పూర్ నుంచి పాస్ అయినటువంటి వ్యక్తి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ నుంచి పాస్ అయినటువంటి వ్యక్తి, నికార్సైన అధికారి అనేటువంటిది. ఇక్కడ జరిగింది ఏంది, హోలోగ్రామ్ కు సంబంధించినటువంటి 11 సంవత్సరాలుగా ఏ కాంట్రాక్టర్ అయితే ఉన్నాడో అతన్ని చేంజ్ చేసి కొత్త టెండర్స్ ఇవ్వాలనేటువంటిది మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు పట్టుబడుతున్నట్టుగా మనకు మీడియాలో వచ్చినటువంటి కథనము. ఇప్పుడు ప్రూఫ్ ఉందా, మన మిత్రుడు అంటున్నాడు ప్రూఫ్ ఉందా, అవన్నీ ప్రూఫ్లు ఉండవు. వాళ్ళకు అనుబంధంగా కాంగ్రెస్ ను సమర్థించని రేవంత్ రెడ్డి గారిని సమర్థించేటువంటి ఒక పత్రిక ఇవాళ ప్రధాన శీర్షిక కింద రాయడం జరిగినటువంటిది. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా వాడినవాడు. కాంగ్రెస్ అంటే ఇష్టం ఉండదు, కానీ రేవంత్ రెడ్డి గారిని సమర్థించేటువంటి ఒక పత్రిక ఆ కోణంలో ఇవాళ రాసినటువంటి కథనాన్ని చాలా జాగ్రత్తగా చదవడం జరిగినటువంటిది. చాలా సీరియస్ గా నేను ఆలోచిస్తూ ఉంటాను వాటి గురించి, ఆ పత్రిక గురించి ఏం రాస్తుంది అనేటువంటిది. ఇక్కడ జరిగింది ఏంది మేడం అంటే, ఇది కాకుండా ఏది ఈ హోలోగ్రామ్కు సంబంధించిన ఇష్యూయే కాకుండా టెండరు ఎవరెవరు ఇంట్రెస్ట్లు ఉన్నాయి, మార్చాలా, మన కమిషన్లు రావు, మన బంధువులకు ఇచ్చుకోవాలా అని సహజంగా వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు జరిగే ఇంకా ఇతర ఫైల్ కూడా, నేను ఒక 35 సంవత్సరాలు గవర్నమెంట్ లో పనిచేసినాను. ఫైల్ మూవింగ్ అనేటువంటిది అంటే అక్కడ జరుగుతుంది అంటే, జూపల్లి కృష్ణారావు చేస్తున్న ఆరోపణ ఏంటంటే, పలానా ఫైలు నీ లెవెల్లో సెటిల్ కావాలా, నీ లెవెల్లో సెటిల్ కాకపోతే నా లెవెల్కి వచ్చిన తర్వాత నేను అప్రూవ్ చేస్తాను, అయిపోతుంది. దాన్ని ముఖ్యమంత్రి పేషికి ఎందుకు పంపిస్తున్నారు, ముఖ్యమంత్రి గారికి ఎందుకు పంపిస్తున్నారు అనేటువంటిది చాలా విషయాల లోపల
ఒక 5-6 విషయాల లోపల ఆయన వాళ్ళకు మధ్యన వివాదం జరుగుతున్నట్టుగా మనకు వస్తున్నటువంటి మీడియా కథనాలు నిజమే. ఇప్పుడు ఫైలింగ్ ఎట్లుంటది మేడం, గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ లో ఒక ఫైలు కమిషనర్ లెవెల్లోనే డిపార్ట్మెంట్కి సంబంధించిన కమిషనర్ ఆర్ ఇంతకుముందు డైరెక్టర్ అనేవాళ్ళు వాళ్ళ లెవెల్లోనే సెటిల్ అయితే కొన్ని ఫైలు, కొన్ని మంత్రి గారి దగ్గరికి వచ్చినాక సెటిల్ అయితే, కొన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో అవుతుంది, కొన్ని ముఖ్యమంత్రి గారి లెవెల్ అయితే, ముఖ్యమంత్రి గారు కాకుండా కూడా మంత్రివర్గంలో అయితేనే కొన్ని అయితే ఆయా నిబంధనలు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, నువ్వు ముఖ్యమంత్రి గారికి ఎందుకు రిఫర్ చేస్తున్నావు ఆ ఫైలు అని ఆయన. ఇప్పుడు సాధారణంగా నేను చూస్తున్నాను మేడం, చాలా మంది అధికారులు ఏం చేస్తారంటే కొద్దిగా అనుమానం ఉన్న ఫైలు నిర్ణయం చేయడం ఇబ్బంది అయినటువంటి ఫైలు, ఒకవైపు మనం నిర్ణయం చేయడం వల్ల ఇతరులకు లాభం వస్తుంది, దీంట్లో మనకు అనవసరంగా ఈ కుట్రము అనుకున్న వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ చాలా సందర్భాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక 6-7 మంది చూశాను. ఏం సార్ మీ లెవెల్లో సెటిల్ అవుతుంది కదా సార్ ఈ ఫైల్ అంటే, నిజమే వెంకటరెడ్డి నా లెవెల్లో సెటిల్ అవుతుంది కానీ ఎందుకైనా మంచిది ఒకసారి పంపిద్దాము అనేటువంటి దాని కింద, అంటే ముఖ్యమంత్రి గారు కానీ ఆర్థిక మంత్రి గారు కానీ ఆమోద ముద్ర సంతకం తీసుకొని ఇచ్చేటువంటి సాంప్రదాయాలు ఉంటాయి. కొద్దిగా హానెస్ట్ ఆఫీసర్స్ చేస్తారు, హానెస్ట్ ఆఫీసర్స్ కాని వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంతకం పెట్టి ఇచ్చేస్తారు, వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇవాళ నికార్స్ అయినటువంటి నియమ నిబంధనలను పాటించేటువంటి రిజ్వీ గారిని బలిపశువు చేసేటువంటి క్రమం లోపల ఇవాళ ఆయన నిన్ననే అప్లికేషన్ ఇచ్చిండు, మరి నిన్ననే ఆమోద ముద్ర వేసినాడు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు అని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎట్లా జరుగుతున్నటువంటిది ఇది, ఇప్పుడు అప్పుడు ఏం చేసినాడంటే కృష్ణారావు గారు పోతున్నారు కదా, ఆయన ఆమోదించద్దు, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, ఆయన మీద ఎంక్వైరీ జరగాలనేటువంటిది అర్థరహితమైనటువంటిది అని చెప్పి మనం చెప్పడానికి అనేక అవకాశాలు వస్తున్నటువంటిది. ఇవన్నీ మిత్రుడు అన్నట్టుగా లింగం యాదవ్ అన్నట్టుగా రాదు, వస్తున్నటువంటి పరిస్థితే. మీకు అనుకూలమైన పత్రికనే రాస్తున్నది, మీ నాయకుడికి అనుకూలమైన పత్రికనే కథనాలు రాస్తున్నది ఈ మధ్యన, వాటి జాగ్రత్తగా చూడండి మీ పార్టీ పరంగా కూడా. రెండవది ఏంటంటే ఏ ప్రభుత్వంలో అయినప్పుడు కూడా, గత ప్రభుత్వంలో ఇవే జరిగినాయి. ఇప్పుడు శివధర్ రెడ్డి గారు ఉన్నారు, 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు శివధర్ రెడ్డి గారి డిఐజీ ఇంటెలిజెన్స్ కింద బాధ్యతలు ఇచ్చినారు, అది జరుగుతున్నటువంటిది. తర్వాత ఏం జరిగినటువంటిది, ఆయనను అరాఫ్గా తీసేసినారు. ఆ తర్వాత అతనికి, ఎందుకంటే నేను సమీపంగా శివధర్ రెడ్డి గారితో మాకు ఆలోచించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వాలు తమకు అనుకూలంగా అవినీతి కోణం లోపల ఆలోచించినప్పుడు ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలను అడ్డుకట్ట వేసేటువంటిది ఒప్పుకునేటువంటి అధికారులను లూప్ లైన్ లో పంపించినటువంటి సందర్భాలు మనకు కనపడుతుంటాయి. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు ఇతను చేస్తున్నది అదే పద్ధతి. కాబట్టి ఈ అవినీతి అనేటువంటి కోణంలో ఆలోచించినప్పుడు అక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు అనిరుద్ రెడ్డి గారు, అక్కడ మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు రాజగోపాల్ రెడ్డి గారు, వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇప్పుడు ఇక్కడి నుంచి పుంకాలుగా వస్తుంది ఏం జరిగింది అనేటువంటిది. చాలా మంది మంత్రులు ముఖ్యమైన శాఖల కోసం ప్రయత్నం చేస్తున్నారు, విద్యాశాఖను ఎవరు తీసుకోలే, రేవంత్ రెడ్డి గారు హోంశాఖను ఎవరికి ఇయ్యలే, మీరు చూస్తున్నారు అనేక మర్డర్లు, గన్ కల్చరు. ఆఖరికి చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కేసు అంతా ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఖమ్మం మన నల్గొండలో ఉండేటువంటి సిమెంట్, దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇచ్చిపుచ్చుకోవాలి లావాదేవీలో వచ్చినటువంటిది పిస్తోల్ ఉపయోగించినారు. ఆ పిస్తోల్ ఉపయోగించిన వ్యక్తి ఎవరు, అతని పేరు ఇతను రావడం లేదు, ఇప్పుడు మనకి బయటికి రావడం లేదు. ఇవన్నీ అంటే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్ చేయడం వల్ల సీరియస్ మ్యాటర్ అయిపోయినటువంటి పరిస్థితి, ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక సరే, నేను పొన్నం ప్రభాకర్ వర్సెస్ ఆ జిల్లాకు సంబంధించిన మంత్రుల ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను అసలు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్తున్నాడని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కటి మేడం, మీకు తెలియదు ఏముంది, సీనియర్ జర్నలిస్ట్ గా కంప్లైంట్ ఇచ్చినామని చెప్తారా ఎవరైనా, దీంట్లో ఉన్నారు అని చెప్తారా ఎవరైనా, దీంట్లో రిజ్యూ గారు చెప్పినారని చెప్తారా? కాకపోతే ఏంటంటే ఎందుకు మనం ఇంత రీసెర్చ్ చేస్తున్నాం ఈ విషయం మీద అంటే, ద మోస్ట్ హానెస్ట్ ఆఫీసర్ రిజ్వీ అనేటువంటిది 8-10 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి ఈ వ్యక్తి కూడా చీఫ్ సెక్రటరీ కావాల్సినటువంటి వ్యక్తి, మరి నాకు తెలిసినంత వరకు ఆయన ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి ఆ రకంగా బయటకు చాలా, ఇప్పుడు 99 బ్యాచ్ అనుకుంటాను, 99 బ్యాచ్ వెళ్ళిపోతున్నాడు. అంటే వీటిని కప్పిపుచ్చుకోవడానికి ఏం జరుగుతున్నది, ఇప్పుడు ఒక సమస్య ఏం వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఏం నిర్ణయం చేయలేడు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ లో మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఖమ్మం చెందినటువంటి నాగేశ్వరరావు గారు, కృష్ణారావు గారు ఒకే పీరియడ్ లోపల కాంగ్రెస్ గెలుస్తుందా గెలవదా, ఇది ఎక్కడ గెలుస్తుంది అనుకున్నటువంటి పరిస్థితి లోపల ఉన్నప్పుడు ఈ ముగ్గురు జాయిన్ అయిన తర్వాత ఒక 15-20 సీట్ల మీద తెలంగాణలో వాళ్ళకు అనుకూలంగా వచ్చినటువంటి మాట వాస్తవం. ఇది మన రాజకీయ విశ్లేషణలో కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతున్నటువంటిది, నాకున్న సమాచారం మేరకు ఈ మంత్రివర్గ సమావేశానికి ముందే బట్టి గారిని కలిసినట్టుగా ఇదంతా కూడా ఎపిసోడ్ అవుతున్నట్టు. దాంట్లో హానెస్ట్ ఆఫీసర్, ఇప్పుడు ఎప్పుడు కూడా హానెస్ట్ ఆఫీసర్ చాలా నిర్ణయాలు ముఖ్యమైన అదే తెలుసు వాళ్ళకి, బిజినెస్ రూల్స్ ఏది ముఖ్యమంత్రికి వెళ్ళాలో 5 వీళ్ళు ఏమంటారు, నువ్వు చేసేయచ్చు కదా, నువ్వు సంతకం పెట్టచ్చు కదా. వీళ్ళ ఇంట్రెస్ట్లు,
వీళ్ళ బంధువులకు సంబంధించినటువంటి వీళ్ళ కమిషన్ కి సంబంధించి చేసినప్పుడు కూడాను ఒక ఇంటిగ్రిటీ ఒక ఆనెస్టీ ఉన్న ఆఫీసర్ ఖచ్చితంగా చేయరు. మనం కాకి మాధవరావు గారు చూసినాము, చాలా మంది నికాసైనటువంటి అధికారులను చూసినామండి. అట్లా కాదు కదా, 100 మంది ఒప్పుకోరు. మనం ఉంటాం పోతాం అనేటువంటి దాని కింద ఇవ్వలేడు కూడా ఆ విలువలు ఉన్నటువంటి వ్యక్తి కింద ఉన్నది. కాబట్టి అది కీలకమైనటువంటి శాఖ. మళ్ళీ ఎక్సైజ్ అనేటువంటిది సమస్య ఎక్కడ వస్తుందంటే, ఒక మంత్రి అంటాడు నాకు రవాణా శాఖనే కావాలి, ఒక మంత్రి అంటాడు నాకు ఎక్సైజ్ కావాలి, ఒక మంత్రి అంటాడు నాకు ఆర్థిక శాఖ కావాలి. కొంతమంది మంత్రులు మాట్లాడేది ఈ మధ్యన, నాకు ఈ శాఖతో ఈ మధ్యన కొత్తగా అయినటువంటి పేరెందుకు కానీ కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చినటువంటి మంత్రి, ఒక బీసీ మంత్రి ఏమన్నాడు, ఈ శాఖతో ఏం చేసుకోవాలంటే అర్థమైంది, డబ్బులు రావాలి అర్థం. ఈ శాఖకు రాని ఉంటుందంటే ఒక డిపార్ట్మెంట్ నడిపించడం అనేటువంటి దాని కింద ఆ కామెంట్ రాకూడదు. వచ్చిందంటే ఏంది, మీరంతా మంచిగా తీసుకున్నారు. నిజానికి కూడా ఏంటంటే ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే 12 మంది మంత్రులతో మంత్రివర్గం ఏర్పడ్డది. ఆ 12 మంది చాలా కీలకమైన మంత్రి, చాలా సీనియర్స్ అనే దాని కింద తీసుకొని మళ్ళీ వదిలేసినారు. ఇక వదిలేసిన శాఖలను కొన్ని రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి విద్యాశాఖ ఉంది, చాలా మంచి శాఖ అది. దాంట్లో మనం బదనాం అవుతాము, టీచర్లు బదనాం అని ఎవరు ముందుకు రావడం లేదు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అతి ప్రాధాన్యత కలిగిన విద్యాశాఖను తీసుకోవడానికి ముందుకు రానటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నటువంటిది. అదే అట్లా కంటిన్యూ అయినటువంటి పరిస్థితి. కాబట్టి అధికారుల మీద ఆరోపణలు అనేటువంటిది ఏ అధికారి, ఇప్పుడు చాలా మంది చాలా మంది అధికారులను చూసిన ఒక్క మాట చూసాము, కరప్ట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మంత్రులను కరప్ట్ చేసి వాళ్ళు కొంత వీళ్ళు కొంత పంచుకునేటువంటి పద్ధతిలో పనులు. కానీ రిజ్వీ గారు అట్లా కాదు. కాబట్టి ఇక్కడ మొత్తం సిబిఐ, మరి ఆయన అంటున్నాడు కేటీఆర్ గారు, సిబిఐ రాకుండా చేసిందే వాళ్ళు, సిబిఐ రాకుండా చేసిందే కేసీఆర్ గారు. ఆ చర్చ వేరు, నేను పోరు. కానీ ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా కొంతకాలం తర్వాత